శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, మార్కండేశ్వరుడు, అలాగే చంద్రచూడేశ్వరుడు, అలాగే ఆది మానకేశ్వరుడు. ఇప్పుడు మనం 3 లింగాలు కూడా చక్కగా చాలా విశేషమైనటువంటి లింగాలండి. మార్కండేశ్వరుడు కోసం అందరికీ తెలుసున్నదే, చక్కనైనటువంటి ఆయుర్దాయం కలుగుతుందండి. ఈ యొక్క లింగాన్ని చూసినట్లయితే సంపూర్ణమైనటువంటి శరీర ఆరోగ్యం కలుగుతుంది, ఆయుర్దాయం కూడా ఇంకా పెరుగుతుంది అని చెప్పి కాశీఖండంలో అది కూడా మనకి చెప్పబడుతోందండి. అలాగే చంద్రచూడేశ్వరుడు, ఈ 3 లింగాలు కూడా మనకి ఒకచోటే ఉంటాయి కాబట్టి నేను కూడా ఈ 3 లింగాలు ఒకసారి నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతోందండి. మరి చంద్రచూడేశ్వరుని కూడా చూసినట్లయితే ఒక్కసారి దర్శనం చేసుకున్న, అభిషేకం చేసుకున్న, అర్చన చేసుకున్న సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి లభిస్తుందండి. ఎందుకంటే మానవాళికి కావలసింది సంపూర్ణమైనటువంటి మనశ్శాంతే. ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా, ఏమున్నప్పటికీ కూడా మంచి ప్రశాంతమైనటువంటి జీవన విధానం అనేది లేకపోయినట్లయితే అంతా కూడా వ్యర్థం. కాబట్టి సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కోసం అందరూ కూడా చంద్రచూడేశ్వరుణ్ణి దర్శనమైతే చేసుకోవాలి అని చెప్పి చెప్పబడుతోంది. మరి అలాగే ఇక్కడ మనకి ఆది మానకేశ్వరుడు, ఈయన కూడా చాలా గొప్ప లింగం అండి. ఒకసారి ఈయన చూసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం అయితే చేసుకోవాలి. ఎందువల్ల అంటే ఈ యొక్క కాశీఖండంలో అనేకమైనటువంటి లింగాల్లో ఈ 3 కూడా చాలా గొప్ప లింగాలుగా చెప్పబడుతున్నాయి. ఈ యొక్క లింగాలను చూడాలి అంటే మనం చాలా శ్రద్ధగా వెళ్ళి స్వామివారికి గంగాజలం కానీ అలాగే బెల్వదళాలు కానీ పట్టుకుని వెళ్ళి ఒక్కసారి అవన్నీ కూడా లభ్యం అవుతాయి. ఎందువల్ల అంటే మనకి ఇవన్నీ కూడా మనకి పట్టుకుని వెళ్ళినట్లయితే వేసుకోవడానికైతే స్వామివారికి అవకాశం అయితే ఉంటుందండి. ఎవ్వరూ కూడా ఏమీ మాట్లాడరు. ఒకవేళ తలుపు వేసుకున్నా సరే గడియ వేసి ఉంటుంది. ఆ 3 ఒక్క చోటే ఉంటాయి కాబట్టి చక్కగా తీసుకుని దళాలు వేసుకుని గంగాజలం అయితే మనం అభిషేకం చేసుకుని స్వామివారిని మనస వాచా కర్మణ ప్రార్థన చేసుకుని, మీకు రుద్రం వచ్చినట్లయితే రుద్రం పారాయణ చేయండి, లేకపోతే పంచాక్షరి కనీసం జపమైనా చేసి ఈ లింగాల్ని దర్శనం చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి పాపాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. అనేకమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయేటువంటి లింగాలు. ఇవన్నీ చూసి దర్శనం చేసి ధరించగలరు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది ఈ వీడియోలో నేనైతే మీకు చూపించడం జరుగుతుంది. చూసి తరించగలరు. హరి ఓం తత్సత్ అండి. ఇదే మార్కండేశ్వరుడి యొక్క దేవాలయం అండి. ఇది ఎలా వెళ్ళాలి అంటే కాలభైరవుడి దగ్గర నుంచి కొంచెం ఎదరగా మనకి వెళ్ళినట్లయితే, ఇందాక మనం గతంలో కూడా చెప్పుకున్నామండి, సతీశ్వరుడు అని చెప్పి, సతీశ్వరుడికి కొంచెం ఎదురుగా ఉంటాడు. ఈయన పేరే చంద్రచూడేశ్వరుడు. ఇదే చంద్ర సంబంధమైనటువంటి లింగం. ఈ స్వామిని అయితే మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ చూసేటువంటి లింగమే చంద్రచూడేశ్వరుడు. సంపూర్ణమైనటువంటి మనోదోషాలన్నీ కూడా తొలగిపోయి చంద్రగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ లింగాన్ని ఒక్కసారి దర్శనం చేసినట్లయితే. ఇవన్నీ కూడా మనకి వరుస క్రమంలోనే ఉంటాయండి. ఒకసారి మీరందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. మనకి ముందుగా మార్కండేశ్వరుడు, తర్వాత చంద్రచూడేశ్వరుడు, ఇప్పుడు వచ్చేది ఆది మానకేశ్వరుడు. ఈ లింగం చాలా గొప్పదండి. ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఒక్కసారి స్వామివారిని ఎప్పుడైనా వెళ్ళినట్లయితే చక్కగా ఈ 3 లింగాలు కూడా దర్శనం చేసుకుని మారేడు దళాలతో అర్చన చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇక్కడ సర్పబాధలు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క స్వామివారిని కనుకను ఒక్కసారి మరి దర్శనం చేసుకున్న, అభిషేకం చేసుకున్న ఆదిమానకేశ్వరుణ్ణి మనం పూర్వజన్మల్లో చేసినటువంటి దోషాలు కూడా పోతాయి అని చెప్పి చెప్పబడుతోంది. అటువంటి లింగాలండివి. హరి ఓం.